చేపల పెంపకంలో చేపలు పట్టడం కూడా అత్యంత కీలకమైన అంశం. పెంచిన చేపలను సకాలంలో సరైన విధానంగా పట్టుబడి చేసి మార్కెటింగ్ చేయకపోతే నష్టాల బారిన పడాల్సి వస్తుంది. చేపలను నీటి నుంచి బయటకు తీసిన వెంటనే తాజా స్థితిలో మార్కెటింగ్ చేసినప్పుడే మంచి గిట్టుబాటు ధర వస్తుంది. నాణ్యత లోపిస్తే గిట్టుబాటు ధర లభించదు. ఒక్కోసారి నిర్లక్ష్యంతో కూడా పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. చేపలు పట్టడంలో తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రణాళిక, సాంకేతిక పరమైన అవగాహన కొరవడటం వల్ల బాగా నష్టపోవాల్సి వస్తోంది. మరి చేపలు పట్టడంలో జరిగే నష్టాలేంటి? వాటిని నివారించేందుకు రైతులు పాటించాల్సిన మెలకువలేంటో ఇప్పుడు చూద్దాం. ఆక్వా రైతులు చేపలు పట్టే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల 10 నుంచి 20% వరకు నష్టపోతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా చేపలు, రొయ్యల నాణ్యత పెరిగి మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తోంది. ప్రధానంగా సరైన ఏర్పాట్లు చేసుకోక పట్టిన చేపలను ఎక్కువసేపు ఎండలో కుప్పలుగా పోసి ఉంచటం, సరిపడే ఐస్ లేక లేదా ప్యాకింగ్ సిబ్బంది లేక ఆలస్యంగా ప్యాకింగ్ చేయటం వల్ల పట్టిన చేపలను మంచినీటితో శుభ్రపరచకపోవటం, నేలపై ఇష్టం వచ్చినట్టు విసిరివేయటం, గ్రేడింగ్ చేయకపోవటం, సరిపడా ఐస్లో పెట్టకపోవటం వల్ల కూడా చేపల నాణ్యత తగ్గిపోతుంది. ఫలితంగా గిట్టుబాటు ధర లభించక నష్టాల బారిన పడాల్సి వస్తుంది. చేపలు పట్టడానికి ముందు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. అన్నింటినీ సమకూర్చుకున్న తర్వాతనే పట్టడం ప్రారంభించాలి. చేపలు పట్టే ఒకరోజు ముందు కావాల్సిన వలలు, సరిపడా మనుషులు, తగినంత ఐస్, ప్లాస్టిక్ ట్రేలు, థర్మాకోల్ బాక్సులు, టార్పాలిన్ షీట్లు, టెంట్లు వంటి వాటన్నింటినీ సమకూర్చుకోవాలి. చేపలు అధిక ఉష్ణోగ్రతల్లో త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీలైనంత వరకు చేపలు పట్టడం చల్లటి వేళలో, అంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఉదయం లేదా సాయంత్రం వేళలో చేయాలి. చేపల పట్టుబడికి వారం ముందు చెరువు అడుగు భాగంలోని నీటిని బయటికి పంపాలి. తిరిగి మంచినీటితో చెరువును నింపటం వల్ల చేప, రొయ్యకు మట్టి వాసన రాదు. చేపలు, రొయ్యలు పట్టే ఒకరోజు ముందు వాటికి అదనపు ఆహారం ఇవ్వటం ఆపేయాలి. పట్టుబడికి ఉపయోగించే వలలు, ఇతర సామాగ్రిని 1% క్లోరిన్ నీటితో శుభ్రం చేయాలి. పట్టుబడి చేసిన తర్వాత చేపలు, రొయ్యలను ఎండ తాకిడికి గురికాకుండా చర్యలు చేపట్టాలి. పట్టుబడి చేసిన తర్వాత పరిశుభ్రమైన చల్లటి నీటితో చేపలను శుభ్రం చేయాలి. ఇలా చేయటం వల్ల చేపలు, రొయ్యలపై ఉండే 90% సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. గాయాలు, దెబ్బలు తగిలిన చేపలను, గుల్ల విడిచిన రొయ్యలను మిగిలిన వాటి నుంచి వేరు చేయాలి. పట్టుబడి చేసిన తర్వాత చేపలు, రొయ్యలను నేరుగా నేలపై పోయవద్దు. తూకం చేసిన చేపలు, రొయ్యలను సన్నని ఐస్ ముక్కలను 1:1 నిష్పత్తిలో కలిపి ప్లాస్టిక్ పెట్టెలో ప్యాకింగ్ చేసి చేరాల్సిన ప్రదేశానికి వీలైనంత త్వరగా రవాణా చేయాలి. ఈ ప్లాస్టిక్ పెట్టెలకు అడుగు భాగాన సన్నటి రంధ్రాలు చేయాలి. రొయ్యలను రాగి, ఇనుము వంటి సామాగ్రిలో ఉంచకూడదు. ఇలా ఉంచిన రొయ్యల శరీరంపై నల్లటి మచ్చలు ఏర్పడి మార్కెట్లో సరైన ధర లభించదు.